హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో వీఆర్ బ్లెస్డ్ బై డాక్టర్ నోవాజే గారు. మా బ్రదర్కి వచ్చిన ఒక ఇల్ హెల్త్ సమయంలో ఒక అద్భుతమైన ఆయన గైడెన్స్ మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించారు. ఆయన కూడా ఈ సమయంలో హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ, ప్రత్యేకంగా తెలుగు క్రైస్తవ సంఘం నేషనల్ ఎవాంజలికల్ చర్చ్ 54వ వార్షికోత్సవం మరి శ్రేష్టమైన సమయంలో ఇది చాలా 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 ప్రాముఖ్యమైన సమయం. మరి చాలా అనుభవాలు, మరి ఈ 54 సంవత్సరాల ఈ ప్రయాణం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే హృదయం బద్దలవ్వాలి. బద్దలైన హృదయంలో నుండి కన్నీళ్ళు రావాలి. ఎందుకో తెలుసా? మీరు పెద్దలు మాటలు చదువుతున్నప్పుడు, వారి పేర్లు చదువుతున్నప్పుడు మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా నేను వాళ్ళని చూడలేదు, వాళ్ళని ఎప్పుడు కలుసుకోలేదు, కానీ ఒక్కొక్క దైవ సేవకుని పేరు చదువుతుంటే గుండె చప్పుడు, నాకు గుండె వేగం పెరిగింది. ఎందుకో తెలుసా? దైవ సేవకులు వారి పని ముగించారు, దైవ సేవకులు మారారు, పని మారలేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అని. మీరు ఆలోచించారా? మీరు ఎప్పుడైనా గత కాలపు స్మృతులు ఇవెందుకో తెలుసా? వాస్తవంగా నేను చెప్పాలని సిద్ధపడి వచ్చిన వాక్యం ఒకటి. నేను ఈ బెహ్రెయిన్ యొక్క ఈ కూడికలు నా షెడ్యూల్లో లేవు. వాస్తవంగా మేము నేపాల్కు సిద్ధపడతా ఉన్నాం. నేపాల్ పరిచర్యల్లో మేము ప్రార్థన చేసినప్పుడు నేపాల్లో ఒక స్త్రీ ఎవరైతే వ్యతిరేకించారో నేను చెప్పాను వాళ్ళకి, ఆమె చూడండి అక్కడ పరిచర్య చేస్తున్న సేవకులకు చెప్పాను, ఎవరైతే వ్యతిరేకించారో ఆమె నేపాల్ లేడీ, ఆమె స్థలంలో ఆ కొండ దగ్గర మీకు స్థలం ఇస్తుంది, మేము ప్రార్థన చేస్తున్నామని. దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే, మనం ప్రార్థన చేద్దాం, త్వరలో ఆమె స్పందిస్తుంది అనుకున్నాం, కానీ అంత తొందరగా స్పందిస్తుందని అనుకోలేదు. నెల 15 రోజులు ప్రార్థన చేస్తాం, 45 రోజులు, ప్రభువా ఆ స్థలం ఇస్తే అక్కడ చర్చి కట్టాలి నేపాల్లో అని. నెల 15 రోజుల్లోనే దేవుడు కార్యం చేశాడు. ఆ స్థలం ఆమంతట ఆమె, ఎవరైతే క్రైస్తవ పరిచర్యను వ్యతిరేకించిందో ఆమె పిలిచి ఆమె ఆ స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. ఆ స్థలంలో పునాది వేయడానికి వెళ్ళాలి మేము ఈ సమయంలో. మరి దైవ సేవకులు శ్యామ్ గారు చెప్పినట్టు, మరి దేవుని ఆలోచనలు గొప్పవి. ఏ సమయమందు తన సేవకులు ఎక్కడుండాలో, ఏ సమయమందు పని చేయాలో అది దేవుని నిర్ణయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దైవ సేవకులు మరి వారి ఆలోచన, ఇది దేవుని ఆలోచన ఒక్కటవబట్టి, ఇది దేవుని చిత్తం ఒక్కటవబట్టి ఈ స్థలం మందు నేనుండడానికి ప్రభు కృప చూపించాడని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఈశ్వర్ కింద ఒక మాట చెప్పారు, దాని సంబంధంగా ఒక మాట చెప్తున్నాను. పనివారు మారుతారు, పని మారదు. నేను కాదు, ఇక్కడ మనము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గిద్యోను యుద్ధం మనం ఎప్పుడు కూడా మర్చిపోని యుద్ధం ఏంటంటే, గిద్యోను 2 సూత్రాలు చెప్పాడు. తన దగ్గర ఉన్న సైన్యానికి, అవతలేమో 1,00,000 మంది సైన్యం పైనుంది, గిద్యోను దగ్గర ఉన్న 32,000 మంది సైన్యాన్ని దేవుడు కత్తిరిస్తూ వచ్చాడు. దాన్ని వడపోత కార్యక్రమాన్ని జరిపిస్తూ వచ్చాడు. 32,000 మంది 1,00,000 మంది పైనతో పోల్చినప్పుడు గిద్యోను దగ్గర ఉన్న సైన్యం 32,000 మంది. దేవుడు అన్నాడు, 1,00,000 మంది ఎక్కడ, 32,000 మంది ఎక్కడ? గిద్యోనుతో దేవుడు అన్నాడు, గిద్యోను నీ దగ్గర ఉన్న సైన్యం ఎక్కువయ్యా అన్నాడు. ఎలా ఎక్కువ అవుతుంది అని గిద్యోను ప్రశ్నించలేదు. అంటున్నాడు, వడపోత కార్యక్రమంలో, ఆ వడపోత కార్యక్రమంలో పెట్టినప్పుడు అందులో 22,000 మంది ఫిల్టర్ అయిపోయారు, మిగిలింది 10,000 మంది. చూసారా? అవతల 1,00,000 మంది, యువతల 32,000 మందిలో దేవుడు వడపోత కార్యక్రమంలో 22,000 మంది తగ్గిపోయారు, 10,000 మంది మిగిలారు. మళ్ళీ దేవుడు అంటున్నాడు, గిద్యోను ఈ 10,000 మంది కూడా ఎక్కువేనాయా, ఫిల్టర్ చేస్తానన్నాడు. ఎందుకు ఫిల్టర్ అని అడగలేదు, ఏంది ప్రభా ఇలా తగ్గిస్తున్నావు అనలేదు. మళ్ళీ వడపోత కార్యక్రమం పెట్టినప్పుడు 9,700 మంది పక్కకి వెళ్ళిపోయారు, మిగిలింది 300 మందే.
విచిత్రం ఏంటో తెలుసా? దేవునికి కావాల్సింది వాళ్ళే. మనం చాలాసార్లు ఎంతమంది ఉన్నాం కాదు, దేవుడు క్వాంటిటీ చూడ్డు, క్వాలిటీ చూస్తాడు. వింటున్నారా? క్వాలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా దేవుడు పనిచేయాలని ఇష్టపడుతున్నాడు. అంటే గిద్యోనుతో క్వాలిటీ కలిగిన వాళ్ళు మిగిలింది 300 మంది. బహుశా మీరు ఆ 300 మందిగా ఉంటే దేవుడు ఈ 54వ వార్షికోత్సవం మరింతగా 55లో మీరు గిద్యోను సైన్యంగా దూసుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. గిద్యోను 2 సూత్రాలు చెప్పాడు తన దగ్గర ఉన్న సైన్యానికి, మీరు ఎప్పుడు మీ జీవితంలో మర్చిపోకూడదు. ఈ దినాన మీకు కొన్ని శ్రేష్టమైన విషయాలు చెప్తాను. మీరు ఇక నుంచి దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవుని వాక్యం ద్వారా కట్టబడి ప్రతి సంవత్సరం మీరు ఏమవ్వాలి తెలుసా? మీరు వృద్ధిలోనికి రావాలి. అంటే మీ జీవితాలు ఎలా ఉండాలంటే సరిహద్దుల విషయాల పరుతూ, ఏ రోజైతే మీరు ఒంటరిగా చర్చికి వచ్చారో ఆ రోజు ఓడిపోయినట్టే. ఏ రోజైతే మీ పక్కన చైర్ ఖాళీగా ఉందో ఆ రోజు మీరు ఓడిపోయినట్టే. ఏ రోజైతే దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత ద్వారా మీరు ఒక వ్యక్తిని ఆకర్షించలేదంటే ఆ రోజు మీరు ఓడిపోయినట్టే. ఇటువంటి నియమాలు పెట్టుకొని ఎదగాలి. ఇది పౌరుషం, ఇది దీక్ష, ఇది పట్టుదల, ఇది పోరాటం. అందుకే ఈ వార్షికోత్సవాలు ఎందుకు తెలుసా? రెజల్యూషన్స్ చేయాలి. రెజల్యూషన్స్లో నేను నిలబడాలి. గిద్యోను 2 రెజల్యూషన్స్ చెప్పాడు అక్కడున్న సైన్యానికి. ఏమంటున్నాడంటే, హలో, అంత పెద్ద సైన్యాన్ని చూడొద్దు, మనం చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. ఏంటంటే గిద్యోను మొదట నిలబడి అన్నాడు, 300 మందితో అన్నాడు, నేను చేసినట్టు మీరు చేయండి అన్నాడు. దిస్ ద మోడల్. ఈ దినాన ఈ దేశంలో మిమ్మల్ని ఎందుకు ఉంచాడు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. మీరు చాలా కారణాలతో వచ్చుండొచ్చు ఇక్కడికి, కానీ ప్రతి కారణము వెనక దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదని గుర్తుపెట్టుకోవాలి. గిద్యోను తన దగ్గర ఉన్న సైన్యంతో చెప్తున్నాడు, నేను చేసినట్టు మీరు చేయండి. మీరు ఏం చేయొద్దు, నేను ఏది చేస్తాను అది చేయాలి. ఈ బహ్రెయిన్కి మీరు ఏం చేయాలి తెలుసా? మీరు చేసినట్టు ఈ దేశస్తులు చేయాలి. మీరు ఆకర్షణగా ఉండాలి. ఇదే దేవుడు మీ నుండి కోరుతున్నాడు. 2 గిద్యోను ఒక మాట చెప్పాడు తన దగ్గర ఉన్న సైన్యానికి, ఎవరి స్థానంలో వాళ్ళు ఉండండి అని. మీ జీవితాల్లో మీరు ఎవరైనా సరే మీ స్థానం ఏమిటో గుర్తుపెట్టుకొని, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటో గుర్తుపెట్టుకొని అలా ముందుకు సాగగలిగితే నిజంగా మీ జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, 54 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేవుడు సహాయకారిగా ఉన్నాడు. దేవుడు మారలేదు, మారని దేవుడు ఆయన. యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటున్నాడు. మార్పు లేదు ఆయనలో, మనమే మారుతున్నాం. ఆయన విశ్వాస్యత ఎంతదంటే ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరు ఆలోచించారా? వారి త్యాగం ఏమిటో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? వారు ఎంత నష్టపోయారో గుర్తుపెట్టుకున్నారా? మనం చాలాసార్లు దేవుని సేవ అంటే ఏదో 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 అనుకున్నా, కాదు. నిజమైన దేవుని సేవ దేనిలో ఉందంటే నష్టపోవడంలో ఉంది. తెలుసా? మనం ఒక మాట తరచుగా వింటున్నారా? దేవుని దగ్గరికి వస్తే అది ఇది 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 విని ఇది నా కొత్త భాష మీరు నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? నేను దేవుని యుద్ధకు వెళ్ళి నష్టపోయాను. పౌలు గారు చెప్పాడు. ఏంటో తెలుసా నష్టం? అద్భుతం. ఏంటంటే నాకేవేవి లాభకర్మలుగా ఉన్నాయో వాటిని క్రీస్తుని బట్టి నేను నష్టంగా ఎంచుకున్నాను. మీ జీవితంలో ఈ అనుభవంలోకి మీరు ఎదిగినప్పుడు సంఘము, దేవుడు కోరుకున్న సంఘం, ఆ సారూప్యత కలిగిన సంఘాన్ని మనం దేవుని కొరకు కట్టగలుగుతాం. తెలుసా? దేవుని కొరకు నష్టపోట మోషే శ్రేష్టమైన విషయాన్ని చెప్తున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అల్పకాల పాప భోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు అని ఉంది. దట్స్ అ ఛాలెంజింగ్ డైనమిక్ స్టేట్మెంట్. ఇటువంటి వార్షికోత్సవాలు జరిగినప్పుడు మనం తెలుసా, వార్షికోత్సవం బాగా జరిగింది, వార్షికోత్సవంలో ఆ గెస్టులు వచ్చారు, ఇలా జరిగింది. నో. ఈ వార్షికోత్సవంలో నా రెజల్యూషన్ ఏంటి? నా తీర్మానం ఏంటి? సంఘము కొరకు నా పాత్ర ఏంటి? సంఘములో నా స్థానం ఏమిటి? దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు ఈ వాక్యం ద్వారా? నేనేం చేయాలి అని ఆ తీర్మానం మీరు మోసుకొని వెళ్ళి పండుకున్న, లేచిన, నిలిచిన, నడిచిన ఆ రెజల్యూషన్ మీ కళ్ళ ముందు కనిపించాలి. ఇందుకు మనం ఎటువంటి వార్షికోత్సవాలు ఎందుకు చేర్చుకుంటున్నామంటే అనుదిన జీవితంలో ఆ రెజల్యూషన్ మనకు గుర్తు రావాలి. ప్రతి సంవత్సరం మన సంఘం సారూప్యతలోనికి మార్చబడుతూ దేవుడు కోరుకున్న స్థానానికి వెళ్ళడానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరం ఎవరి స్థానంలో వాళ్ళ నుండి పనిచేయాలి. ఎవరి పని వాళ్ళదే, ఎవరి స్థానం వాళ్ళదే. గిద్యోను సూత్రం అదే చెప్పాడు. మీ స్థానంలో మీరు నిలబడండి. మొదటి వరుసలో ఉండేవాళ్ళు మొదటి వరుస, చివరి వరుసలో ఉండేవాళ్ళు చివరి వరుస.
మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఎవరికి కనిపించని వాడు దేవుడు కనిపిస్తాడు. చెప్పండి అందరు, ఎవరికి కనిపించని వాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏంటి తెలుసా, నన్ను పిలవలేదే, నన్ను పట్టించుకోలేదే, అసలు నేను ఈ పని చేశానని గుర్తుందా లేదా. చాలాసార్లు అసలు అక్కడికి వెళ్తే గుర్తింపే లేదు కదా, అసలు పట్టించుకోరు కదా. నేను అంటాను, ఇక్కడికి వచ్చింది దేవుని కొరకు కదా, దేవుని పరిచర్య చేయడానికి కదా. దేవుని పట్టింపులో మనం ఉన్నప్పుడు మనుషుల పట్టింపు మనకెందుకు? మనం చాలాసార్లు ఆలోచిస్తాం. ఇటువంటి ఆలోచనలు మీరు అస్సలు పెట్టుకోకూడదు. ఇది నానా మీకు ఒక శ్రేష్టమైన వర్తమానం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను ఇంటి దగ్గర మీకోసం సిద్ధపడి వచ్చింది, నేను ఏదైతే మీకు తెచ్చింది అది ప్రస్తుతం పక్కన పెడదాం. ఇది నన్ను మీకు 12 మాటలు చెప్పి నేను చాలా క్లుప్తమైన వర్తమానం 12 మీ చేత పలికించి ఇవి మీ తీర్మానాలుగా ఈ మొట్టమొదటి వర్తమానాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి, ఇందాక వాక్యం చదివాం, ఎప్పుడు యుద్ధమే. క్లుప్తంగా చెప్పేస్తాను, ఎప్పుడు యుద్ధమే. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం, ఎప్పుడు యుద్ధం. ఇక్కడ ఎందుకు వీరికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది మీరు ఎక్కడైనా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలతో ఫిలిస్తీన్లు ఎప్పుడు యుద్ధమే. ఈ యుద్ధం ఆగదు. ఎందుకు ఆగదు తెలుసా? ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీయుడు గురి కలిగి సాగుతాడు. ఇశ్రాయేలీయుడికి గురి ఉంది, గమ్యం ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. కానీ ఫిలిస్తీయుడు సంచార జాతి. ఎందుకే వీళ్ళిద్దరికి మధ్య, అందుకే క్రైస్తవుడు గురి కలిగిన వాడు, క్రైస్తవుడు యాత్రికుడు, ప్రయాణస్తుడు, బాటసారి. మనకు ధైర్యంగా చెప్తాం. మీ పాంప్లెట్ మీద తెలుసా ఒక మంచి మాట చెప్పారు, నా మట్టుకైతే బ్రతుకుట చావైతే. మన గురి ఏంటంటే చావు లాభం. ప్రపంచంలో ఎవడు చెప్పడా మాట? మరణానికి ధైర్యంగా ముందుకెళ్ళేది ఎవరంటే క్రైస్తవుడు. ఎందుకంటే మరణం ఆవలతల ఏముందో బాగా తెలుసు కాబట్టి. అందరికి భయమే మరణం అంటే, కానీ మరణానికి భయపడనవాడు, మరణానికి ఎదురెళ్తున్నవాడు, మరణం ఆవల ఏముందో క్రైస్తవుడు బాగా తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. ఆయన ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి నేను చూచినప్పుడు మరణమున కావాల మరొక జీవితం ఉందని నాకు తెలుస్తుంది. అందుకే ఆ ఖాళీ సమాధి నాతో మాట్లాడుతుంది. ఆయన సమాధిలో లేడని, సమాధిని గెలిచి లేచాడని, అందుకే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నేను నమ్మాను అన్నాడు. మరణమునకు ఆవల మరొక జీవితం ఉందని. కాబట్టి ఎప్పుడు యుద్ధమే. గురి కలిగి సాగేవాడికి, గురి లేనివాడికి. ఫిలిస్తీయుడు గురి లేనివాడు. ఇశ్రాయేలుకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలవాలి, కానీ ఇశ్రాయేలీలు గెలవలేదు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఓడిపోవడం ఒక ఎత్తు అయితే 4,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఇశ్రాయేలీలు గుండెలు బాదుకొని ఏడ్చారు. ఎందుకు తెలుసా? మేము ఇశ్రాయేలీలం కదా, దేవుని పిల్లలం కదా, నిబంధన ప్రజలం కదా, స్వాస్థ్యం మాది కదా, మేమెందుకు ఓడిపోయాం? బాగుంది, 4,000 మంది చనిపోయారు. ఒక్కళ్ళ కదా, ఇద్దరు కాదు. అయితే ఓడిపోయారు కదా. ఓడిపోయినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇలాగ కూర్చొని మనము ఎందుకు ఓడిపోయాం గుర్తుపెట్టుకోవాలి. గెలవడానికి కారణాలు ఎలా ఉంటాయో ఓడిపోయినప్పుడు కూడా కారణాలు అలాగే ఉంటాయి. అందరు చెప్పండి, గెలిచినప్పుడు గెలవడానికి కారణాలు ఎలా ఉంటాయో పెద్దగా, ఓడినప్పుడు కూడా మరొక మాట చెప్పాలి, వినండి. మనం గెలుపును సెలబ్రేట్ చేసుకుంటాం, గెలుపును ఆస్వాదిస్తాం, కానీ గెలుపు కన్నా ఓటమి మనకి ఎక్కువ పాఠాలు నేర్పిస్తుంది. వింటున్నారా? ఇశ్రాయేలీలు ఓడిపోయారు, నిజమే. ఇశ్రాయేలీలు ఓడిపోకూడదు, దేవుని ప్రజలు వాళ్ళు. కానీ ఓడిపోయారు అంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవుని నుండి పక్కకెళ్ళారు అని అర్థం. దేవుని నుండి, దేవుని నీడ నుండి, దేవుని చెంత నుండి, దేవుడిచ్చిన వాక్యము నుండి వారు పక్కకెళ్ళారని అర్థం. ఇంకొక మాట, వారిలో పాప మేలుబడి చేస్తుందని అర్థం. ఇశ్రాయేలీయుల యొక్క విజయం, ఇశ్రాయేలీయుల యొక్క జీవితం దేవునితో సంబంధం మీద ఆధారపడి ఉంది. ఒక క్రైస్తవుని యొక్క బలం, ఒక క్రైస్తవుని యొక్క విజయం దేవునితో నీకున్న సంబంధం మీద ఆధారపడి ఉంది. ఏ రోజైతే పక్కకి వెళ్ళిపోతావో, దేవునితో సంబంధం తెగిపోయిన వేళ నువ్వు ఓడిపోయినట్లే. వింటున్నారా? ఇశ్రాయేలీయులు ఇలా కూర్చొని ఏడ్చుకున్నారు. మనం ఎందుకు ఓడిపోయాం? కారణాలు వెతకలేదు వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే స్పష్టంగా వాక్యంలో రాయబడ్డది,
వారి పాపమే కారణం. దేవుని నుండి పక్కకు జరగడమే కారణం. దేవుడిచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టడమే కారణం. దేవుని వాక్యానుసారంగా నడవకపోవడమే కారణం. దేవునితో సంబంధాన్ని పెట్టుకోకుండా లోకంతో, అన్యులతో సంబంధాన్ని పెట్టుకోవడమే కారణం. వారి క్రమక్రమంగా దేవుని నుండి దూరం జరుగుతూ వచ్చారు. ఇదే కారణం. మీ జీవితంలో చాలాసార్లు ఓటమికి కారణం ఏంటో తెలుసా? వెనక్కి జారడం అనేది ఒక్కసారే ఉండదు, క్రమక్రమంగా జారుతాం. అందుకే దేవుని సన్నిధిని గుండెల్లో హత్తుకొని పెట్టుకోవాలి. చాలా కార్యక్రమాలు చదివారు మీకు తెలుసా? చాలా అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చర్చిలో మరి దైవ సేవకులు ప్రోగ్రామ్ డిజైనింగ్ చాలా చదివినప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇవన్నీకు తెలుసా? మీకు క్రమమైన జీవితాన్ని నేర్పడానికి. మీరు ఎక్కడ దారి తప్పిపోతారోనని, ఎక్కడ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారోనని ఆ కార్యక్రమాలు ఎందుకో తెలుసా? వీటన్నిటి ద్వారా దేవునితో అంటిపెట్టుకొని ఉండాలని దైవ సేవకుల యొక్క వాంఛ, ఆరాటం. వింటున్నారా? పౌలు గారు ఎఫెసీయులకు చివరిలో రాస్తూ, నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయేమో, నేను వెళ్ళిన తర్వాత, నేను లేనప్పుడు మీ మధ్యకు జొరబడి మిమ్మల్ని పాడు చేస్తాయేమోనని నాకు ఏడుపు వస్తుంది అన్నాడు. ఇది దైవజనుడు ఆరాటం ఎవరికి తెలుసు? దైవజనుడు పోరాటం ఎవరికి తెలుసు? దైవజనుడు నిద్రలేని రాత్రులు ఎవరికి తెలుసు? దైవజనుడు కష్టం ఎవరికి తెలుసు? వింటున్నారా? అందుకే దేవుడు సమూయేలు ద్వారా వాళ్ళకి చక్కని పాఠం నేర్పాడు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు, అంతే. ఓడిపోవడానికి ఒక్కటే కారణం, గుర్తుపెట్టుకోండి, పాపమే కారణం. దేవుని నుండి పక్కకి వెళ్ళిపోవడమే కారణం, అంతకుమించి ఏముండదు. ఇంకా దేవుడు వాళ్ళకు ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఇదే చట్టం. ఇందులో దేవుడు మోషే తర్వాత యెహోషువ ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు అన్యులతో పొట్టు పెట్టుకోవద్దు. 2, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దు. 3, వాళ్ళ అమ్మాయిల్ని మీరు వాడు చేసుకోవద్దు. ఏ రోజైతే మీరు అలా చేస్తారో యెహోవా నిబంధనను మీరిన వారై మీరు వాళ్ళ ముందు ఓడిపోతారు అన్నాడు. పైగా మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వం ద్వారా కానానును పంచిచ్చిన తర్వాత వారు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అక్కడ 7 జాతులు వారు తెస్టేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే ఆ 7 జాతులను ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. చెప్పండి, వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాలి. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు బహ్రైన్ తెలుగు సంఘము మీరేం చేయాలి తెలుసా? వెళ్ళగొట్టాలి. ఎవరిని? మనుషులు కాదు, మనుషులను పట్టి పీడిస్తున్న పాపాన్ని వెళ్ళి వారిని ఆక్రమించి వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఎందుకు ఉంచాడు సంఘాన్ని ఇక్కడ దేవుడు తెలుసా మీకు? ఇంత ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. దైవ సేవకులు మారుతా వచ్చారు. శ్యామ్ గారి దాకా వచ్చారు. పని మారదు, పనివారు మారుతారు. మనం ఏం చేయాలి తెలుసా? మన తర్వాత తరానికి ఒక అద్భుతమైన నమూనా ఇది. సంఘం అనేది నమూనా. సంఘం అనేది దేవుని యొక్క శరీరం. ఈ నమూనాను అద్భుతంగా మన తర్వాత తరానికి అందించాలి. వింటున్నారా? యెహోషువ నాయకత్వంలో యెహోషువ చనిపోతూ చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఎలా బ్రతకాలో చూడండి జాగ్రత్తగా. ఈ జాతులతో మీరు పొత్తు పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని వెళ్ళగొట్టండి, ఆక్రమించుకోండి అని అంటున్నాడు. మీరు యెహోవాను సేవించాలి. ఇంత దూరం, ఇంత ప్రయాణంలో దేవుడు మనకు సహాయం చేశాడు. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీరు అద్దరినున్న దేవతలను ఆరాధిస్తారా? మీ ఇష్టం. మీరు ఎవరిని ఆరాధించినా నేను నా ఇంటి వారం యెహోవాను అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అంత మాట, మేము దేవుని ఆరాధిస్తాం, యెహోవాను ఆరాధిస్తాం, యెహోవాను ఆరాధించిన వాడు శాపగ్రస్తుడని. ఆ తర్వాత యెహోషువ చనిపోయాడు. కానీ ఇశ్రాయేలు దారి తప్పారు, యెహోషువకు మాటిచ్చినట్టు లేరు. అందుకే వారు ఫిలిస్తీన్ల ముందు ఓడిపోయారు. అర్థమైందా? ఒక్కటే కారణం అండి. ఎప్పుడైనా ఎందుకు బలహీనమవుతున్నావు, ఎందుకు జారిపోతున్నావు, ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయావు, ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోతున్నావు, ఎందుకు అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు, అదే బలహీనత ఎందుకు నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుందంటే కారణం ఒకటే, దేవుని నుండి దూరం జరగడం. వింటున్నారా? ఇది రాత్రికి రాత్రి జరగదు.
క్రమక్రమంగా మనం దూరం అయిపోతాం. జాగ్రత్త. అందుకే సంఘమును విడిచిపెట్టకూడదు. మన గుండె స్పందన సంఘం అవ్వాలి, మన హార్ట్ బీట్ సంఘం అవ్వాలి, మన కళ్ళ నిండా సంఘం. ఎందుకో తెలుసా? ఈ సంఘం క్రీస్తు ప్రభువారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ భూమి మీద, నేను ఒక మాట చెప్తాను, ఈ భూమి మీద విలువైంది ఏదన్నా ఉందంటే సంఘం. ఆ సంఘములో నువ్వు ఒక అవయవానివి, గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, మా చర్చిలో కూడా 24/7 ఎప్పుడు చర్చి యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు విరామం ఇవ్వను. ఎందుకంటే సంఘస్థులు ఎప్పుడు పని కలిగి ఉండాలి ఏదో ఒక సమయంలో. ఎందుకో తెలుసా? ఈ సంఘము దీపస్తంభం. ఇది సంఘం దీపస్తంభం. ఇది బహ్రెయిన్లో ఉన్న ప్రజలను దారి చూపించే దీపస్తంభముల మధ్య తిరుగుతున్నాడు. మీకు తెలుసా? ఆయన క్రీస్తు ప్రభువారు సంఘము మధ్య తిరుగుతున్నాడు. ఎలా ఉన్నారు నా ప్రజలు? ఏం చేస్తున్నారు? ఎందుకో తెలుసా? మీ అందరూ ఆయనకి తెలుసు. ఇశ్రాయేలీలు వారి జీవితంలో వారు దేవుని నుండి పక్కకి వెళ్ళిపోయారు. అందుకే ఫిలిస్తీన్ల ముందు ఓడిపోయారు. వాళ్ళు 4,000 మంది చనిపోయారు. అందరూ ఇలా కూర్చొని, మనం ఎందుకు ఓడిపోయాం? దేవుడు మనలను ఎందుకు ఫిలిస్తీన్ల ముందు ఓడించాడు? అంత దాకా బాగానే ఉంది, కానీ కారణాలు వెతుక్కోలేదు వాళ్ళు. అందులో ఒకడు సలహా ఇచ్చాడు. ఏమనో తెలుసా? మనం ఎందుకు ఓడిపోయాం తెలుసా? షీలోహులో ఉన్న మందసము మనతో లేదు. మందసాన్ని తెచ్చుకుందాం, ఈసారి యుద్ధానికి పోదాం, మనం గెలుస్తాం అనుకున్నారు. ఆలస్యం లేదు, వెంటనే షీలోహులో మందసాన్ని తీసుకొచ్చి, దేవుని నిబంధన మందసం, దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళదాం అనుకున్నారు. యుద్ధానికి వెళ్ళారు. మరి మందసం ఎప్పుడైతే వాళ్ళ మధ్యకి వచ్చిందో ఇశ్రాయేలీలు పెద్ద పెద్దగా కేకలేశారు. అది విని అవతల ఉన్న ఫిలిస్తీన్లు, అమ్మో ఏంటి ఇంత కేకలేస్తున్నారు, వారు దేవుని మందసాన్ని తెచ్చుకున్నారా, మనం ఎట్ట గెలుస్తాం అనుకున్నారు. ఈసారి ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళారు. 30,000 మంది చనిపోయారు ఇశ్రాయేలీలు. మందసం లేనప్పుడు 4,000 మంది, మందసం ఉన్నప్పుడు 30,000 మంది. మొత్తం ఎంతమంది చనిపోయారండి? 30. కేవలం వారి పాపం. ఇప్పుడు ఒక ప్రశ్న, మందసం ఉంది కదా, మందసము దేవుని సన్నిధికి గుర్తు కదా, మందసం వాళ్ళతో ఉంటే విజయం రావాలి కదా, మరి ఎందుకు వాళ్ళు ఓడిపోయారు? అసలు మందసం తెచ్చుకోవాలన్న ఆలోచన వారికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, మందసములో ఏ పొరపాటు లేదు. మందసము దేవునికి గుర్తు, కానీ మందసము తెచ్చుకున్న ప్రజల్లోనే పొరపాటు. వింటున్నారా? చాలామందికి ఒక అలవాటు ఏంటంటే, రాత్రిపూట దీన్ని తలకింద పెడతారు. ఎందుకు? భయం. బయట పగలంతా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం, ఏది పడితే అది మాట్లాడతావు, ఎవరిని పడితే వాళ్ళని తిడతావు, నోటికొచ్చినట్టు హద్దు లేదు. కానీ రాత్రిపూట దెయ్యాల భయంతో దీన్ని తలకాడి చేరిద్ది. నేను ఒక మాట చెప్తాను, వినండి. ఎందుకంటే ఎవరో వచ్చి తొక్కుతున్నారు, గాలి ఆటలేదు, మంచిని తాగాను, పెద్దగా అరుస్తున్నాను, ఎవరు వింటలేదు. నేను ఒక మాట చెప్తాను, ఇది తల దగ్గర పెట్టుకున్నందువల్ల ఆ తొక్కుడు ఏమన్నా తగ్గిందా? నేనంటాను తగ్గదు, ఇంకెక్కువ అవుద్ది. ఇది ఏ ప్రయోజనం చేయదు. వింటున్నారా? మందస్సాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఆ ప్రజలు మంచివాళ్ళు కాదు. వినండి, బలవంతం లాక్కొచ్చుకున్నారు దేవుణ్ణి. ఇది చేసే పని బలవంతం. దేవుని దగ్గర బలవంతం రావద్దు. ఆయన ఎవరో తెలుసుకొని రావాలి. ఆయన భయంకరుడు దేవుడు, జాగ్రత్త గురు. ఆయన ఎంత పవిత్రుడో తన పవిత్రతను గురించి భయంకరంగా వాదించే దేవుడు ఆయన. బలవంతం లాగడమా? చూసారా? జీవితాలు మారకుండా, బ్రతుకులు మారకుండా ఈ బైబిల్ పట్టుకుంటే నో యూస్. ఇంకా ఎక్కువ ప్రమాదమైంది వాళ్ళకి. బలవంతం తీసుకెళ్లారు. అంటే వాళ్ళు అనుకున్నారు, దేవుని మనస్సం అంతా వస్తే రావాల్సింది ఇష్టంగా దేవుడు రావాలా, బలవంతం లాక్కెళ్ళాలా? చెప్పండి, ఎవరు రావాలి? ఇష్టంగా రావాలి. దేవుడు ఇష్టంగా రావాలంటే పాపము ఒప్పుకొని పరిశుద్ధమైన హృదయముతో ప్రభుని పిలవాలి. ఆ పని చేయలేదు. వారి పాపాలు ఒప్పుకోకుండానే, సరైన మార్గంలోకి రాకుండానే, వారి బ్రతుకులు మార్చుకోకుండా బలవంతాన్ని తీసుకెళ్లారు. వాళ్ళు అనుకున్నారు, దేవుడు వస్తే మనల్ని విమోచిస్తాడు, దేవుడు వస్తే మనల్ని విమోచిస్తాడు, విజయం ఇస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు వారి మధ్యకి విమోచకుడుగా రాలా. వారు చేసిన పాపాన్ని బట్టి న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా వచ్చాడు. 30,000 మంది చచ్చిపోయారండి. 4,000 మంది, 30,000 మంది, మొత్తం ఎంతమంది?
20 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు సమూయేలు దేవుణ్ణి వెంబడించటంలో వారు భయపడ్డారని వాక్యం చదువుకున్నాం. వారు సమూయేలు వారిని పిలిచాడు. వారికి ఒక చక్కని విషయాలు చెప్పాడు. హలో, మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? మీరు మీ జీవితాలు సరిగా లేవు, మీ బ్రతుకులు సరిగా లేవు. యెహోవా ఆయన మార్పు లేనివాడు. ఆయన అంటున్నాడు, ఇంతకాలం మీకు ఎవరు సహాయం చేశారు? మీ పూర్వీకులకు ఎవరు సహాయం చేశారు? మీ పూర్వీకులకు దేవుడు సహాయం చేయకుండానే మీరు ఇంత దూరం ప్రయాణం చేశారా? ఇంత స్థితిని ఇచ్చిన దేవుణ్ణి మీరు ఎలా మర్చారు? దేవుని సహాయం మీకు వస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు. అయితే మీరు చేయాల్సిన పని ఉంది. ముందు మీలో ప్రక్షాళన రావాలి, మీలో మార్పు రావాలి, మీ అంతరంగంలో శుద్ధీకరణ రావాలి. ఈరోజే ప్రారంభించండి. ఈ దినాన ఇక్కడున్న మీరు మీ జీవితంలో ఎదగాలి అని మీరు కోరుకుంటే, సంఘము యొక్క విస్తరణలో నేను ఉండాలి అని కోరుకుంటే, జీవము కలిగిన దేవుని సంఘము అన్న శరీరంలో నేను అవయవముగా పనిచేస్తూ సంఘము యొక్క వృద్ధిలో నేను ఉండాలి అని కోరుకుంటే, నువ్వు చేయాల్సింది ఏంటంటే రెజల్యూషన్. నీ ద్వారా సంఘమునకు మేలు జరిగిందా? ఈ దినాన్ని గుర్తుపెట్టుకోండి. బహ్రెయిన్లో మీరు ఉన్నారు కదా, కొంతకాలం ఉంటారు, ఇంకా ఉంటారు. కానీ మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ దేశాన్ని మీరేం చేయాలి తెలుసా? ఇది ఒక మండించే జ్వాలగా ఈ తెలుగు సంఘాన్ని మీరు నూనె పోసి రావాలి. దానికి మీరు కరిగిపోవాలి. వింటున్నారా? మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కరుగుతాం, కానీ దేవుని కొరకు కరిగిన అనుభవం మీకుందా? దేవుని కొరకు నష్టపోయిన అనుభవం మీకుందా? చాలాసార్లు అనుకుంటాం, అలసిపోయాం కదా, ఏం వెళ్తాంలేండి చర్చి. నేను ఒక మాట చెప్తాను, వినండి. ఈ బహ్రెయిన్లో ఉన్నారు కాబట్టి మీరు మరింత ఎక్కువ సేవ చేయాలి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కొద్ది మందిగా ఇక్కడ నేను పనికి వచ్చానను, నేను ఉద్యోగానికి వచ్చానని కాదు. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు వచ్చాడు తెలుసా? అనాది సంకల్పంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సంఘంలో మీరు ఎందుకున్నారు తెలుసా? దేవుని ఉద్దేశం ఈ సంఘము కొరకు నేనేం చేస్తున్నాను అన్నది రెజల్యూషన్. నేను ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ సంఘాన్ని దేవుని కొరకు ఎంతగా మండించాలన్నది రెజల్యూషన్. ఇది తీర్మానం. దాన్ని చేయడానికి సమూయేలు 12 మాటలు చెప్పాడు వాళ్ళకి. ఈరోజు మొదటి వర్తమానంగా 12 మాటలు మీ చేత పలికిస్తాను. వివరాల్లోకి నేను వెళ్ళను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథం తెరవండి. ఇందాక చదువుకున్న వాక్య భాగమే క్లుప్తంగా నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. త్వరగా. ఆయన ఎవరంటే ఆయన ఎబెనెజర్ దేవుడు అని చెప్తున్నాడు. ఆయన సహాయము చేయి దేవుడు అని చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు పాపం మానేయండి అయ్యా అని చెప్తున్నాడు. దేవుని వైపు తిల్లండి. ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే, సమూయేలు వాళ్ళ చేత చెప్పాడు. 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ మొట్టమొదటి విషయాన్ని చెప్తున్నాడు. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి 3వ వచనం చదువుతున్నాను. సమూయేలు ఇశ్రాయేలు తిట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. నెంబర్ 1 ఏంటి? పూర్ణ హృదయం అంటే ఏంటి? పూర్ణము అంటే వృత్తం, నిండులో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? పెదాలు చెప్పాలి. 360 డిగ్రీలు. ప్రతి డిగ్రీలో దేవుడు కనిపించాలి. నీ ప్రేమ ఎవరికి ఇవ్వకూడదు? నీ పూర్ణ హృదయంతో. ఇశ్రాయేలీయులు వారి హృదయాల్లో విగ్రహాలు పెట్టుకున్నారు, అన్ని దేవతలు పెట్టుకున్నారు, అన్యులతో పొత్తు పెట్టుకున్నారు. దేవుణ్ణి ప్రేమించటం, దేవుని కొరకు వాడబడ్డం, దేవుని కొరకు నీవు ప్రయాస పడునట్లుగా నువ్వు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే పూర్ణ హృదయంతో. 360 డిగ్రీస్లో దేవుడు దేవుడు దేవుడు. నీ గుండెల నిండా దేవుడు ఉండాలి. నిజమైన ప్రేమ దేవుణ్ణి కోరుకుంటుంది. నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా మీరు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఎందుకు ఓడిపోయారు తెలుసా? మీరు 4000 మంది రెండోసారి మందసాన్ని తీసుకెళ్లారు. దేవుడు మాతో ఉన్నారని ఒట్టొట్టి కేకలేశారు. దేవుడు మీతో లేడు. ఎందుకంటే మీరు ఆయనకి ఇష్టంగా మీరు లేరు. క్రైస్తవుడైనంత మాత్రాన దేవుడు మనతో ఉన్నాడు అంటే నో. దేవుని వాక్యం మన చేతిలో ఉన్నంత మాత్రాన దేవుడు నాతో ఉన్నాడు అంటే నో ఉండడు. ఆయన మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయనకి హృదయం కావాలి. ఈ హృదయంలో ఉన్న ప్రేమ వాళ్ళకు కొంత, వీళ్ళకు కొంత,
కాదు, ఈ నిండైన ప్రేమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. సొలొమోను రాజు అయిన తర్వాత ఒక మనందరికీ తెలుసు సండే స్కూల్ స్టోరీ. మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్ ఉండేది. దానిలో సొలొమోను స్టోరీ ఉండేది. ఏంటంటే ఆయన రాజు అయిన తర్వాత ఇద్దరు తల్లులు వాళ్ళ బిడ్డలను పక్కన వేసుకొని పడుకున్నారు. ఒక తల్లి బిడ్డ మీద పడుకొని బిడ్డ కూపిరాడకి ఏమయ్యాడు. ఇది నాకు చాలా కాలం నాకు అర్థమయ్యేది కాదు. మెడిసిన్ చదివేటప్పుడు కూడా తల్లి ఎట్ట పడుకుంటుంది బిడ్డ మీద, అది నన్ను వేధించేది. ఇది చదివినప్పుడల్లా ఇదేంట్రా అని. కానీ విచిత్రం ఏంటి తెలుసా, నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఆమె లావుగా ఉంటుంది, ఆమె నిద్రపోయి బిడ్డ మీద పడుకొని బిడ్డ చచ్చిపోయింది. నాకు ఒక్కసారి అప్పుడు దాకా కొంత అనుమానం ఉండేది, ఏంటి తల్లి ఎట్ట పడుకుందని. బిడ్డను తెచ్చింది, ఏడ్చుకుంటా 108లో ఆక్సిజన్ మాస్కులు అన్నీ తీసుకొచ్చారు. సార్ ఎమర్జెన్సీ అంటే ఆడు చెప్తున్నాడు 108లో, సార్ కేసు ఒకటి ఎమర్జెన్సీలో నేను వేరే కేసు చూస్తున్నా, ఎమర్జెన్సీలో కేసు వచ్చింది సార్ అంటే, ఏంటి కేసు అని అడిగితే, మదరు బిడ్డ మీద పడుకుందంట, బిడ్డ అస్ఫిక్సియాలోకి వెళ్ళాడు, ఊపిరాడలేదు, బిడ్డ పలకట్లేదు, ఆక్సిజన్ పెట్టాం, స్పందించట్లేదు, మీరు రండి అని. వెళ్ళి చూసేటప్పటికల్లా బిడ్డ చనిపోయాడు. 9 నెలలు బిడ్డ. నేను ఆమె ఏడుస్తుంది, ఇంకా అవనేమంటాం. నేను అన్నాను, అర్థం కాలేదమ్మా, అర్థం కాలేదు, చనిపోయిందండి బిడ్డ. నాకు అప్పుడు ఈ వాక్యంలో ఒక విషయం నాకు అర్థమైంది. వినండి, ఇవేం చేసింది, బిడ్డను పక్కన వేసుకుని పడుకుంది. ఇద్దరు చూసేటప్పటికి బిడ్డ చనిపోయింది, బిడ్డ మీద పడుకుంది. ఆ బిడ్డను తెచ్చి ఇంకో బిడ్డ తల్లి పక్కన పెట్టి బతుకున్న బిడ్డను తీసుకెళ్ళి తన పక్కన తెల్లారిపోయింది. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ. రాజుగారి దగ్గరికి వెళ్ళింది గొడవ. రాజుగారు జ్ఞానవంతుడు కదా, చిన్న సూత్రం చెప్పాడు. కత్తి ఒకటి తీసుకొచ్చి బతుకున్న బిడ్డను 2 ముక్కలు చేసి చెరొక ముక్క మనందరికీ తెలుసు. కానీ నిజమైన తల్లి ఉందే, ఒక మాట ఉంది, ప్రేగులు తరుక్కుపోయి. దాని అర్థం ఏంటంటే, నిజమైన తల్లిని కనిపెట్టడానికి సొలొమోను ముక్కలు చేయమని కాదు, అంటే నిజమైన ప్రేమ బిడ్డను ముక్కలు కానివ్వదు. అందరూ చెప్పండి, నిజమైన ప్రేమ బిడ్డని. మరి నిజమైన ప్రేమ దేవుని మీద ఉంటే నీ హృదయం ఎందుకు ముక్కలు అవుతుంది? ఈ ముక్కలో ఈ లోకం, ఈ ముక్కలో అది, ఈ ముక్కలో ఆ ఇల్లు, ఆ బంగారం, ఆ ఉద్యోగం. నో, నీ నిండైన ప్రేమ ఎవరో చెందాలి? ఇది పూర్ణ హృదయం. నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? నిండుగా ప్రేమిస్తున్నారా? సొలొమోను వాళ్ళకి చెప్పిన మొట్టమొదటి రెజల్యూషన్, మీరు అభివృద్ధి చెందాలి, మీరు గెలవాలి, మీరు పోరాడాలి, ఉన్నతంగా వెళ్ళాలి, మీరు ఒక దీపస్తంభములాగా ఉండాలి. అంటే మీ జీవితంలో ఈ 2024లో మొట్టమొదటి రెజల్యూషన్ ఏంటంటే, ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సింది, ఇక నుంచి నా నిండైన ప్రేమ నా దేవునికే చెందాలి. చెప్పండి, నా నిండైన ప్రేమ ఇంకెవరికి చెందకూడదు. జాన్ స్టన్ అనే ఒక గొప్ప యంగ్ నార్త్ ఇండియన్స్, చాలా కొద్ది మందికి తెలుసు, ఆయన నార్త్ ఇండియన్స్ మధ్యకి వెళ్ళాడు సేవ చేయడానికి. తెలుసా ఆయన స్టోరీ అంటే తెలుసా? ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించలా. డిప్రెషన్లో అక్కడ మీటింగ్స్ జరుగుతుంటే వెళ్ళాడు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదన్న బాధతో అక్కడ దైవ సేవకుడు వాక్యం చెప్పాడు. ఆయన హృదయాన్ని బద్దలు చేసింది. ఇంటికి వచ్చాడు బాధతో. ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, 2 ఫ్రేమ్స్ ఉంటాయి కదండి ఫోటోలో, ఇట్లా పెట్టుకుంటాం. దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక ఫోటో ఫ్రేమ్లో శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభు కారుతున్న రక్తం, ఆ దైవ సేవకుడు ప్రదర్శించాడు క్రీస్తు శిలువని. 2వ ప్రేమలో ఇతను ప్రేమించిన అమ్మాయి ఫోటో దేవుడు చూపిస్తున్నాడు. పికప్ 1. ఎవరిని పికప్ చేసుకుంటావో పికప్ చేసుకో. నేను నిన్ను ప్రేమించాను, నా ప్రాణాన్ని నీకు పెట్టాను, నీ నుండి ప్రేమను కోరుతున్నాను. నీ ప్రేమ నాకు ఇస్తావా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇస్తావా? రెండిటి మధ్య సతమతం అయిపోయాడు. రాత్రి ఉదయం అయింది, పోరాటం చేస్తున్నాడు. పోరాటం, ఆ దేవుని స్వరం గుర్తొస్తుంది ఆయనకి. నేను నిన్ను ప్రేమించాను, నా ప్రాణాన్ని నీకు ఇచ్చాను, అయితే నేను ప్రేమను కోరుతున్నాను, నీ ప్రేమ నాకు ఇస్తావా? ఉదయం అవుతుంది. ఉదయం 4:30కి తీర్మానం చేశాడు. ఐ హ్యావ్ టు డిసైడెడ్ టు ఫాలో జీసస్. ప్రభా, నా ప్రేమ నీకే. నాది ఆ ప్రేమ కాదు, ఇప్పుడు అర్థమైంది నిజమైన ప్రేమ. విచిత్రం ఏంటి తెలుసా? తెల్లారి 8 గంటలకి
రోజు ఆ అమ్మాయి కోసం వెళ్ళేవాడు. వెళ్ళాల ఆయన. ఆ అమ్మాయి వచ్చి అప్పుడు దాకా ప్రేమను అంగీకరించలా. విచిత్రం చూడండి, ఆ రోజు వచ్చి అంగీకరించిందంట, ఐ లవ్ యూ అని. మనమైతే ఏం చేసేవాళ్ళం? సిలువను పక్కన పెట్టి. కానీ ఈ రిజెక్టెడ్. మీటింగ్స్ మొదటి రోజు అయిపోయినాయి, రెండో రోజు మీటింగ్స్కి వెళ్ళాడు, మూడో రోజు దైవ సేవకుడు చేయెత్తాడు. ఎవరన్నా రెడ్ ఇండియన్స్ మధ్యకి వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఎవరన్నా ఉండంటే ఈ డిసైడెడ్ టు టేక్ అప్ ద క్రాస్. సిలువను మోయడానికి వెళ్ళాడు. రెడ్ ఇండియన్స్ మధ్య 43 సంవత్సరాలు చనిపోయాడు ఆయన. విచిత్రం అంటే తెలుసా, ఈయన త్యాగాన్ని అర్థం చేసుకున్న ఆ ప్రేమికురాలు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వేరే చైనాకు మిషనరీకి వెళ్ళింది. దిస్ ఈజ్ ద ట్రూ లవ్. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం అంటే అది. అర్థమైందా మీకు ఆ ప్రేమ? చర్చికి వచ్చి రావడం పోవడం కాదు. దేవుడు అడుగుతాడు, నీ ప్రేమ ఎక్కడా? నిజమైన ప్రేమ మొక్కలు కాదే. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు, ఇన్ని వార్షికోత్సవాలు జరిగినాయి, ఈ చర్చికి మీరు ఏం చేశారు? నా కొరకు నువ్వేం చేశావు? ఏం ప్రయాసపడ్డావు? ఇది కదా దేవుడు అడుగుతాడు. మీ పూర్ణ హృదయంతో అని చెప్తున్నాడు. నిజంగా మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో వెంబడిస్తామో, ప్రభువా నా ప్రేమ 100% నీకే, 360 డిగ్రీలో నువ్వే, ఇంకెవరు లేరు, చెప్పగలరా? అబ్రాహామును ఎప్పుడైనా సరే ఒక పరీక్షకు లోనవుతుంది. ఆ ప్రేమ పరీక్షలో నిలబడాలి, దేవుడు చూడాలి. అబ్రహాం ఆ ప్రేమలో నిలిచాడు. కుమారుడిని ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా? నీ ఒక్కగానొక్క కుమారుడని సాకుని నా కొరకు అన్నప్పుడు ఆగలేదు ఆయన. బలి ఇచ్చెను అని ఉంది, వెనక్కి తగ్గలేదు. ఇది ప్రేమ. ఎప్పుడు నే కుమారుడైన కాలేబు అంటున్నాడు యెహోషువతో, నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో వెంబడించాను. అందరు చెప్పండి, ఏ మనసుతో? అందుకే బలం తగ్గలేదు ఆయనకి. 40 సంవత్సరాలప్పుడు మోషే వేగులు చూడడానికి కాదేశు బర్నియాల నుండి కానాను దేశం పంపాడు. అప్పుడు బలం ఎంతో, ఇప్పుడు 85 ఏళ్ళు. నాలో బలం తగ్గల. సీక్రెట్ ఏంటంటే నిండు మనస్సుతో ఎవరిని వెంబడించాడు? మీ జీవితంలో మొట్టమొదట రెజల్యూషన్ ఏంటంటే మీ నిండు హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలి? మీరు గెలుచున్నట్లుగా, లోకం మీద గెలుచున్నట్టుగా, సాతాను మీద గెలుచున్నట్టుగా, మీ శరీరం మీద గెలుచున్నట్టుగా, మొత్తం మీద మిమ్మల్ని లోకాశలకు లాగుతున్న శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ ఫిలిస్తీన్ల మీద గెలుచున్నట్లుగా మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం, దట్ ఈస్ ద రెజల్యూషన్, పూర్ణ హృదయంతో. రెండోది దానిలోనే మూడో వచనంలో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని. ఎవరి యొద్దకు? యెహోవా యొద్దకు మళ్ళుకొని. చెప్పాలి, ఎవరు మళ్ళుకొని? మళ్ళుకోవడం అంటే మన ముఖం ఎటు తిప్పాలి కదా, చెప్పండి. మళ్ళుకొనుట అంటే, మళ్ళుకోవడం అంటే ఆయన వైపు ముఖం తిప్పడం. మీకు ఒక రహస్యం చెప్తాను వినండి. మీరు పుట్టినప్పుడు ఎట్ట పుట్టారు? మీ ముఖం ఎటుంది చెప్పాలి? దేన్ని చూసింది? భూమిని చూసింది కదా, భూమిని హత్తుకుంది. కానీ ఒక వ్యక్తి మారు మనసు ద్వారా తిరిగి దేవుని వైపు తిరుగుతాడు. మళ్ళుకొనుట. మళ్ళీ చెప్తున్నాను, మనం పుట్టుక పాపములోనే పుట్టాం. పాపములోని నా తల్లి నన్ను గర్భము. భూమిని చూసాం, నేలను చూసాం, దేవునికి ముఖాన్ని చూపించలేక వీపుని చూపించాం. కానీ మారు మనసు ద్వారా తిరిగి మన ముఖాన్ని ఎడిదిప్పాం. మళ్ళుకొనుట అంటే అది. మళ్ళుకున్నారా? ఆయన వైపు మీరు మళ్ళుకోవాలి. వింటున్నారా? అక్కడ రెండో విషయాన్ని చెప్పాడు. మీ మధ్యనున్న ఏంటంట? అన్య దేవతలను తీసివేసి. చెప్పండి, మీ మధ్యనున్న దేన్ని తీయాలి? అన్య దేవతలు. మీ మధ్య ఏమైతే ఉందో, దేవుడు ఉండకుండా, దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా, దేవుని ప్రేమించకుండా దేవుని ప్రేమను తిరస్కరించేది ఏదన్నా సరే, దేవుని కన్నా ఎక్కువగా దేని వైపు ఆకర్షితుడైనా, దేవుని కన్నా ఎక్కువగా దేన్ని కోరుకుంటున్నా, దేవుని కన్నా ఎక్కువగా ఎక్కడుండాలని ఇష్టపడుతున్నా, దేవుని కన్నా ఎక్కువగా దేని వైపు నువ్వు ఆకర్షితుడవుతున్నా, అది నీ జీవితంలో ఐడల్, ఒక విగ్రహం. దానిని అవతల పారవేశారా? హృదయంలో పెట్టుకుంటున్నావా? ఎట్లా పెట్టుకుంటావు? ఓడిపోతావు. ఎలా పెట్టుకుంటావు? లోకంలో కలిసిపోతావు. ఎలా పెట్టుకుంటావు? బలహీనుడవుతావు, ఓడిపోతావు. ఇంత బ్రతికి చేతవాక్యం పట్టి క్రైస్తవుడని చెప్పుకుంటూ నిజ దేవుణ్ణి ఎరిగి ఓడిపోతున్నారా? ఓడిపోవద్దు, సిగ్గుపడదాం. ఎందుకు ఓడిపోతున్నాను నేను? అక్కడికి వెళ్ళకూడదని తెలిసిన తర్వాత ఎందుకు వెళ్తున్నాను? దాన్ని పట్టుకోకూడదని తెలుసుకున్న తర్వాత ఎందుకు పట్టుకుంటున్నాను? దాన్ని చూడకూడదని తెలుసుకున్న తర్వాత నేను ఎందుకు చూస్తున్నాను? నాకు సిగ్గు లేదా? ఇట్స్ ఎ క్వశ్చన్. మనం చాలాసార్లు నీకు సిగ్గు లేదని తిట్టేవాళ్ళమే, కానీ మీరు ఎప్పుడన్నా
ఇవి అనుకున్నారు. నాకు సిగ్గులేదా అనుకోవాలి కదా. అలా అనుకున్న రోజు మనకు వాక్యం అర్థమైంది. మనం లేచిన దగ్గర నుంచి ఎదుట, పక్కన, వెనక, ముందు నాకు మాత్రం లేదు. ఇక్కడ చూసారా వాక్యంలో రాయబడ్డది, అన్య దేవతలను అవతల పారవేసి. వద్దు, అవి మీకు హాని చేస్తాయి, దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాయి. మీ మధ్య ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవతల పారవేసి అనుంది. మీ జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా ఏదున్నా దాన్ని అవతల పారవేయాలి. రెండో రెజల్యూషన్. ఇక మూడోది వాక్యంలో రాయబడింది చూడండి. అక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటంటే పారవేసి, చూడండి ఏంటంట, తీసివేసి ఒక మాట చెప్పాడు, పట్టుదల కలిగి. వెరీ ఇంపార్టెంట్. మూడోది ఏంటి? పట్టుదల. చెప్పాలి. మూడోది ఏంటి? పట్టుదల. పట్టుదల, పట్టుదల. విశ్వాసి చూడండి, పట్టుదల. పట్టుకోవాలి గట్టిగా. మనం బేరైన పట్టుకోండి గట్టిగా. రాజు దగ్గర నుంచి ప్రార్థన చేయండి. అదే కదా మీ రెజల్యూషన్, అదే కదా. ప్రార్థన చేయమని తీర్మానించుకున్నారు కదా. ప్రభువా, మా రాజు మావాడే. మరి అంతే కదా, మన బంధువులే కదా వాళ్ళు, కాదా? వింటున్నారా లేదా? నేను లాస్ట్ టైం మీటింగ్స్కి కువైట్ వెళ్ళాను. ఆ టైంలో యుద్ధం జరుగుతుంది తెలుసా. కువైట్ వాళ్ళు చాలా సపోర్ట్. ఎవరికి? ఇజ్రాయెల్కి కాదు, హమాస్ వాళ్ళకి, పాలస్తీనాకి చాలా సపోర్ట్. నేను ఆ ముందు 4 నెలల క్రితం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చా. స్టాంప్ ఉంది దాని మీద. కువైట్లో మన తెలుగు రాష్ట్రాల నర్సు జాబ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఫోను ఆ ఫోటోల మీద ఇజ్రాయెల్ జెండా ఉందని ముగ్గురిని చూసి ఇంటికి కూడా పంపించాల. వాళ్ళని ఎయిర్పోర్ట్కి తెచ్చి పంపించేశారు వాళ్ళని. మీరు వినే ఉంటారు ఈ న్యూస్. ఆ టైంలో మీటింగ్స్ నేను దిగాను అక్కడ. నాది ముందు ఎక్కడికి వెళ్ళి వచ్చాడో చూసి ఇజ్రాయెల్ దేశం అని ఉంది స్టాంపు. ఇతను వెళ్ళి 4 పిలుచుకొచ్చాడు ఇమ్మిగ్రేషన్లో. నాకేమో మీటింగ్లు ఆ రాత్రి నుంచి ఆడ 4 పిలుచుకొచ్చి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు అర్థమైంది. నేను అనుకుంటానే ఉన్నా, ఇజ్రాయెల్ దేశం స్టాంపు చూస్తారు, వీళ్ళ ప్రశ్నలు ఏదో వేస్తారని. వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ వీళ్ళు ఏదో చేయబోతున్నారని. ఏం చేస్తారు? నన్ను తిండిగా పంపిస్తారు. ఏం చేస్తారు? సిద్ధపడ్డా నేను. వాళ్ళు కూర్చున్నారండి. కూర్చొని ఇజ్రాయెల్ దేశం ఎందుకు వెళ్ళావన్నారు నన్ను. హూ ఆర్ యూ అని అనలే కదా ఆడ అంటామా? ఇజ్రాయెల్ దేశం ఎందుకు వెళ్ళావంటే చెప్పాను. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నమాటే చెప్పాను. మీటింగ్స్ ఉన్నాయి, గాస్పల్ మీటింగ్స్ ఉన్నాయి, క్రిస్టియన్ మీటింగ్స్ ఉన్నాయి. అక్కడ కాంగ్రిగేషన్ ఉంది. నన్ను పిలిచారు. నేను బేసికల్గా నేను డాక్టర్ని. నన్ను పిలిచారు. అక్కడ 7 days నేను మీటింగ్స్ పెట్టాను. అందుకు వెళ్ళాను, గెస్ట్ స్పీకర్కి వెళ్ళాను అన్నాను. ఎన్ని రోజులు ఉన్నావు అన్నారు. అంత గర్వంగా మాట్లాడతారు తెలుసా అండి వాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నావు అన్నారు. 7 days ఉన్నానన్న. ఇక్కడికి ఎందుకు వచ్చావన్నారు. సేమ్ అదే అన్న. డాక్టర్ అయ్యింది ఈ పని అయింది నీకు అన్నాడు వాళ్ళు. నేను అన్నా ఇది ముఖ్యం, అది తర్వాత. ఇది చేయటానికి అది చదువుకున్నానన్న. ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇంతకీ నువ్వు హమాస్ తీవ్రవాదులు ఉన్నారు కదా, అక్కడ యుద్ధం జరుగుతుంది చూడండి, తీవ్రమైన యుద్ధం, భీకరమైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళు అడిగారు, ఇంతకీ నువ్వు పాలస్తీనాకి సపోర్టా, ఇస్రాయల్కి సపోర్ట్ అన్నాడు. సత్యంప అనుకున్నాను నేను. అన్నాడండి. మనం అదే చెప్తున్నాను నేను, మనం జ్ఞానవంతులం, ఎక్కడ తగ్గకూడదు, పట్టుకోవాలి. పట్టుదల. ఈ పట్టుదలతో భక్తిని చేయాలి. భక్తి పట్టు విడవకూడదు. యాకోబు పట్టు పట్టాలి. మీరు యబ్బోకు రేవు దగ్గర పట్టిన పట్టు అతను ఇశ్రాయేలుగా మార్చేసింది. నన్ను అడిగాడు, ఆయన 4, ఒక ఆడామ వీళ్ళ 3 నన్ను అడిగారు. నేను అన్నాను, ఐ లవ్ ఐజక్ అండ్ ఐ లవ్ ఇజ్మాయిల్. అబ్రహాం ఈజ్ మై ఫాదర్, సారా ఈజ్ మై మదర్, హాగర్ ఈజ్ ఆల్సో అబ్రహామ్స్ వైఫ్. Isaac is my brother, then Ismail is also my brother. Both are my brothers. Why? Because Abraham is my father. I support both. Both are my brothers అంటే ఆయన అన్నాడు. ఎట్లా అన్నాడు? నేను చెప్పా, అబ్రహాం నా తండ్రి, శారా పుట్టిన బిడ్డలు. అబ్రహాం నా తండ్రి అయినప్పుడు ఇసాకు నాకు అన్న అవుతాడు. అబ్రహాము ద్వారా హాగరుకు పుట్టిన ఇస్మాయేలు అబ్రహాము కుమారుడు అయినప్పుడు అతను కూడా నాకు అన్న అవుతాడు.
వీళ్ళిద్దరిలో నేను ఎవరు సపోర్ట్ చేయమంటే ఎవరు సపోర్ట్ చేస్తాను, నేను ఇద్దరు సపోర్ట్ చేస్తాను, ఇద్దరి కోసం ప్రార్థన చేస్తానన్నా. అతడు ఈ జవాబును ఊహించలేదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? అటువంటి పట్టుబట్టాలి మనం. దీస్ ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్. దారి తప్పినోళ్ళు, అడవి గాడిదలు సాధు చేసి తీసుకురావాలి. క్రీస్తును మోసే గాడిదలుగా మీరు తయారు చేయాలి. ఇదే పట్టుదల. వీళ్ళతో చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి ఏంటంటే, పట్టుదల కలిగి నైనా ఆ విగ్రహాల అవతల పారవేయండి, పాపం చేయకండి, ఆయన ఎవరో గుర్తు తెచ్చుకోండి, ఆయన కొరకు బ్రతకండి. పట్టుదల, పట్టుదల, పట్టుదల. ఇక మేము పాపం చెయ్యం, ఇక మేము లోకములోకి వెళ్ళం, లోకములో బ్రతకం, లోకములో జీవించం. పట్టుదల. చిన్నప్పుడు స్టోరీ చదివేవాళ్ళం. పట్టుదల ఉంటే కానిది పట్టుకోండి. ప్రభువా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు కదా, మీరు ఏ స్థానంలో ఉన్నా, ఇక్కడ ఉద్యోగాలు జీతాలు వాటితో కాదు, ఇక్కడ దేవుని పిల్లలుగా మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఈ మంచి సంఘాన్ని 54 సంవత్సరాల ఈ ప్రయాణం, నిజంగా ఆ ప్రయాణాన్ని ఒక్కసారి తలుచుకోండి. ఎన్ని మార్గాల్లో, ఎన్ని అవరోధాల్లో, ఎన్ని కష్టాల్లో దైవ సేవకుల యొక్క త్యాగాలు, ఈ పర్మిషన్లు రావడానికి వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళు తిరిగిన ఆఫీసులు. నేను అదే ఆలోచిస్తా ఉన్నా కూర్చొని. ఎంత నిలబడి ఉంటారు, ఎంత చేతులు కట్టుకొని ఉంటారు, ఎంత బతిమలాడు ఉంటారు. కాదు పొమ్మంటే ఎన్నిసార్లు వెనక్కి వచ్చి ఉంటారు, ఎన్నిసార్లు ముందుకు వెళ్ళి ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పట్టుదల కలిగి ఇంత దూరం తీసుకొచ్చాడు దేవుడు. ఇక పట్టుదల కలిగి, ఇక శ్రేష్టమైన నాలుగోదానికి వచ్చేద్దాం. చెప్తున్నాడు, యెహోవా తట్టు హృదయములు తిప్పుకోండి అన్నాడు. ఎవరి తట్టు? మీ హృదయములను తిప్పి, ఆ కింద ఉంది ఆయనను సేవించుడి. యెహోవాను తిప్పి, హృదయాలు ఆయన తట్టు తిప్పి. ఎవరి తట్టు తిప్పి? ఇంక దేని వైపు కాదు, ఆయన వైపు తిప్పి, ఆయన వైపు తిప్పి. 4 రెజల్యూషన్, ఆయన వైపు తిప్పి. 5 అందులో ఉంది. ఏం చేద్దాం? యెహోవాను చూడండి. యెహోవాను ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఆయన తట్టు తిప్పి ఆయనను సేవించుడి. వీళ్ళు ఇశ్రాయేలుని సేవించలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనను సేవించుడి. వింటున్నారా? 7వ అధ్యాయం 5వ వచనంలో ఇక ఈ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేసి, ఇశ్రాయేలందరూ మిస్పాకు పిలువు నంపుడి అన్నాడు. అంటే ఇశ్రాయేలందరూ లోబడ్డారు. సమూయేలు పిలిచాడు, రండి, ఇప్పుడు మీకు విజయం వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి అని సమూయేలు పిలవగా సమూయేలు పిలుపునకు లోబడ్డారు. ఈ దినాన మీరు ఈ పిలుపునకు లోబడుతున్నారా? దేవుడు మీకు ఏదైతే చెప్తున్నాడో ఈ దినాన ఆయన పిలుస్తున్నాడు మిమ్మల్ని. ఎందుకో తెలుసా? ఈ దేశానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఊరికే సంఘం ఏర్పడలేదు, అందులో సంఘ సభ్యులుగా మీరు ఊరికే ఉండలేదు. ఈ పిలుపునకు లోబడండి, దేవుని కొరకు మీరు ప్రయాసపడండి. అవును, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, తన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి బాధ్యతను అప్పగించాడు. సంఘములో మిమ్మల్ని ఒక సమాజముగా, క్రీస్తు సంఘం అనే శరీరంలో మీరు ఒక అవయవముగా ఉన్నారు. అవయవానికి పని ఉంది తెలుసా? సంఘం ఇప్పుడు మన అవయవాలు ఉన్నాయి కదా, ఈ అవయవాలు ప్రతి అవయవానికి పని ఉందా లేదా? పని లేని అవయవం ఏదైనా ఉంటుందా? మాట్లాడండి. పని లేని అవయవం ఉంటుందా ఉండదా? కుడి చేయి ఎడం చేయి, ఈ రెండిట్లో బలమైంది ఏంటి? ఎందుకు? మాటలు చెప్పండి. ఎందుకు? సహోదరులు, తల్లులు, అమ్మ, కిచెన్లో 2-3 నైఫ్లు ఉంటాయి. ఏ కత్తి ఎక్కువ పదును? ఎక్కువగా దేన్ని వాడతావో మీ అవయవాలు దేవుని కొరకు ఎక్కువగా, వినండి, ఏది ఎక్కువ వాడతావో బలం, ఒకవేళ వాడని అవయవం ఏమైద్ది? ఒక గొప్ప భక్తుడు అన్నాడు, దేవుని కొరకు లోకంలో తుప్పు పట్టడం కన్నా దేవుని కొరకు అరగటం మంచిది అన్నాడు. చెప్పండి, లోకంలో తుప్పు పట్టడం కన్నా దేవుని కొరకు. కాబట్టి ఈ దినాన మీరు ఆయన పిలుపునకు లోబడి, సమూయేలు పిలిచాడు, అందరూ వచ్చారు. 5వ వచనంలో వాళ్ళు అంటున్నారు, యెహోవాను ప్రార్థన చేసి. ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నిజమే కదా, 54 సంవత్సరాలు ఈ బెహ్రెన్ చర్చి ప్రయాణంలో ఈ దినాన నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచావు. మా పూర్వీకులు ఎన్నో ప్రయాసలు పడి సంఘమును మాకు ఇచ్చారు, నువ్వు మాకు అనుగ్రహించావు. ఈ సంఘం కొరకు నేనేం చేయాలి ప్రభువా? ఎందుకు పాటుపడలేకపోతున్నాను? ఎందుకు పోరాడలేకపోతున్నాను? ఎందుకు కష్టపడలేకపోతున్నాను? ఎందుకు నష్టపడలేకపోతున్నాను? ఎందుకు ప్రయాసపడలేకపోతున్నాను? నేను ఇంకా లోకం వైపు ఎందుకు వెళ్తున్నాను అని మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయండి. సంఘము కొరకు ప్రార్థన. చాలా కూడికలు చదివారు మీరు, రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారా? సమయాన్ని కేటాయించుకోండి.
జీవితంలో నేను ఒక మాట చెప్తున్నాను, జీవితంలో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే మిగిలేది విషాదం, మిగిలేది ఓటమి. మీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా మీ జీవితంలో ఎన్నడూ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు సహవాసాన్ని పోగొడుతున్నావంటే ఆసక్తి తగ్గిపోతుందని జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ప్రార్థన అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి 6వ వచనంలో ఉపవాసం ఉండి అని చెప్పాడు. 6వ రెజల్యూషన్ చూడండి, అక్కడ 6వ వచనం 9వ 6వ వచనంలో చెప్తున్నాడు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, ప్రేయర్ సెల్స్కి జరుగుతున్నాయి, అటెండ్ అవ్వండి. స్త్రీల కూడికలు జరుగుతున్నాయి, యవనస్తుల కూడికలు జరుగుతున్నాయి. మీ బిడ్డలను పంపండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆచరించి. చెప్పండి ఏంటి? ఉపవాసం ఉండి. చాలా అవసరం, ఉపవాసం చాలా అవసరం కదా. ఉపవాస కూడికలు ఉండాలి, సంఘానికి ఉండాలి. సంఘము యొక్క క్షేమము ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ నియామక కూడికల్లో ఎప్పుడు ఉపవాస కూడికలు ఉన్నాయో అవి 6వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే ఉపవాసం ఉండి అని చెప్తున్నాడు. యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. వింటున్నారా? ఈ ప్రార్థనలో మనం ప్రభువా నీకు అవిధేయంగా నేనేమన్నా ఉన్నానా, నీకు అవిధేయమైన చర్యలు నాలో ఏమన్నా ఉన్నాయా, నన్ను క్షమించు ప్రభువా, నాలో శుద్ధమైన హృదయం కలుగజేయి, ఇక నుండి నేను నీ కొరకు వాడబడతానని మీ పాపాలు ఒప్పుకోమండి. కప్పుకోవడం కాదు, ఏం చేయాలి మనం? ఒప్పుకోవాలి. 9వ వచనంలో ఒక మాట ఉంది. అప్పుడు సమూయేలు విడవనెక్కు గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి. అద్భుతం. ఆ మొత్తాన్ని బలి అర్పించాడు. దాని అర్థం ఏంటంటే జీవితంలో మనం నిలిచి పట్టుదల గెలిచి దేవుని కొరకు మహిమగా జీవించాలంటే సర్వాంగ హోమ బలి, మనల్ని మనం సజీవ యాగంగా. పౌలు గారు అదే చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, రోమిలికి రాసిన పత్రిక 12:1 పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మన శరీరం మొత్తాన్ని ఎవరు సమర్పించాలి? అవును, 12వ వచనంలో ఇప్పుడు మందా చదువుకున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు షెనుకు మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టును. ఇదంతా చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళమన్నాడు. సమూయేలు ప్రార్థన చేశాడు. ఈసారి యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు యుద్ధం చేయకుండానే దేవుడు ఉరుములు మెరిపించి ఫిలిస్తీన్ల సైన్యాన్ని చెదరగొడితే ఇశ్రాయేలు గెలిచారు. మొదటిసారి ఇశ్రాయేలు ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారు. రెండోసారి ఇశ్రాయేలు ఓడిపోయారు, 30,000 మంది చనిపోయారు. మూడోసారి 20 సంవత్సరాల తర్వాత సమూయేలు యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఈ రెజల్యూషన్స్ అన్ని చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళారు. దేవుడు సహాయం చేశాడు. అందుకే అతడు ఏం చేశాడు తెలుసా? యుద్ధంలో దేవుడు గెలిపించాడు వాళ్ళని. ఒక రాయిని తీసి నిలబెట్టాడు. దానికి ఒక పేరు పెట్టాడు ఎబెనెజరు. ఇంతవరకు సహాయం చేశాడు. ఈ రాయిని చూడండి. ఈ రాయి మీరు చూడడమే కాదు, మీ తర్వాత తరాలు చూడాలి. ఈ రాయి చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఆయన మనకి సహాయం చేశాడని. జాగ్రత్త వినండి. ఆ రాయిని చూసినప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఆ రాయిని మీరు నిలపాలి. ఆనవాళ్ళు నిలుపుతున్నారా? ఈ సంఘం ఆనవాళ్ళు. ఈ సంఘం ఎవరో తెలుసా? మూలరాయి ఎబెనెజర్. ఈ సంఘం చూసినప్పుడు నేను ఇందాక మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతున్నప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. 54 సంవత్సరాలు సహాయం చేస్తూ వచ్చాడు. ఇన్ని మైల్ స్టోన్స్. ఇదిగో ఇది సహాయపు రాయి, మూలరాయి. క్రీస్తు ప్రభు ఉన్నాడు ఇక్కడ. ఇది చూసినప్పుడు ఆ రాయిని నిలబెట్టాడు. ఆ రాయిని నిలబెట్టి, ఆ రాయి ఎక్కడ నిలబెట్టాడంటే ఆ పదాలు, 2 పదాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆ రాయి ఎక్కడ నిలబెట్టాడో చూసారా? 2 ప్రదేశాలకు మధ్య నిలబెట్టాడు ఆ రాయిని. ఎక్కడా చూడండి, మిష్పాకి షేనుకు మధ్య. మిష్పా, నేను వివరాల్లోకి వెళ్ళలేదు సమయం. మిస్పా అంటే కావలి కోట. మిస్పా కావలి కోట. ఇంకొక మాట ఉంది, సాక్ష్యార్థమైన జీవితం. కావలి కోట. అవును, ఆ రాయి ఎందుకుందంటే సాక్షిగా ఉంది. ఇంకొకటి ఉంది, షేను అనే ప్రాంతం. షేను అంటే మన పళ్ళు ఉన్నాయే, పలు వరస, కత్తెర వేయబడిన పలు వరస అని. పరమగీతాల్లో ప్రియురాలను వర్ణిస్తున్నాడు. ప్రియురాల, నీ పళ్ళు కత్తెర వేయబడినట్టు ఎంత చక్కగా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే పళ్ళు స్వరం బాగుండాలి అంటే, మంచిగా పాడాలంటే పలు వరస చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఆకర్షణ ఇచ్చేది పళ్ళు, ఒక వ్యక్తి అందాన్ని చూపించేది పళ్ళు. ఒక వ్యక్తి నవ్వినప్పుడు వాళ్ళ పలు వరస చక్కగా ఉన్నది అనేది ఏంటంటే వారి మాట తీరు, వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క ముఖ పర్చేస్ను పళ్ళు నిర్ణయిస్తాయి. మన మాటలు స్పష్టంగా ఉండాలంటే పలు వరస చక్కగా ఉండాలి. మన ముఖ పర్చేస్సు తేజవంతంగా అందంగా కనిపించాలంటే పలు వరస బాగుండాలి. మన మాట స్పష్టంగా ఉండాలంటే పలు వరస స్పష్టంగా ఉండాలి. అందుకే ఈ రెండిటి మధ్య ఆ రాయిని ఎందుకు నిలిపాడంటే నువ్వు సాక్షిగా బ్రతుకు. అదిగో ఆ రాయి నీకు ఏ రీతిగా సహాయకారిగా ఉందో
ఏ రీతిగా నీకు మేలు చేసిందో, ఏ రీతిగా ఇన్ని సంవత్సరాలు మనకు ఆ రాయి క్రీస్తు ప్రభువే ఆ రాయి సహాయముగా ఉన్నదో మీరేం చేయాలి తెలుసా? కావలి కోటగా సంఘమును కావలి కాస్తూ మన తర్వాత తరానికి సాక్షులుగా మీ నోట కత్తెర వేయబడిన పలు వరుసగా, అదే షేను అనే ప్రాంతం అన్నమాట. దాని అర్థం ఏంటంటే కత్తెర వేయబడిన పలు వరుస మనం దేవుని కొరకు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. వింటున్నారా? ఈ రెండిటి మధ్య ఆ రాయి ఎందుకు నిలిపాడంటే సాక్షిగా బ్రతకాలి. ఆ సాక్ష్యమైన మాటలు మన నుండి రావాలి. ఏం రావాలి? ఆయన మనకు సహాయం చేశాడు అని. మీకు గుర్తుందా? ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. మందసము యోర్దాను, ఆ యాజకులు యోర్దాన్లోకి అలా దిగ్గానే మందసం అలా యాజకుల పాదాలు మోపినయో లేదో ఏకరాశిగా మిగిలిపోయింది. మందసం ఆ మధ్యలో నిలబడి ఇప్పుడు ఇశ్రాయేలీయులు యోర్దాను దాటారు. అప్పుడు యోర్దాను దాటిన తర్వాత యెహోషువ వాళ్ళతో అన్నాడు ఏమనంటే, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రకర్త ఒక్కొక్క రాయిని తీసుకురండి అని. ఆ 12 మంది 12 రాళ్ళు తీసుకెళ్తే అక్కడ నాటి వాళ్ళు అడిగారు, ఎందుకయ్యా యెహోషువ ఈ రాళ్ళు నాడుతున్నావంటే, ఇవి ఎందుకో తెలుసా? మీ తర్వాత తరం ఇదిగో తెలుసుకోవాలి. ఏమని? ఇదిగో ఇక్కడే దేవుడు తన ప్రజల కొరకు యోర్దాను చీల్చాడని. మందసము మోస్తున్న యాజకులు వారి అరికాళ్ళు నేల తగలగానే దేవుడు కార్యం చేశాడని. మీ తర్వాత తరానికి ఈ రాళ్ళు సాక్ష్యం. ఈ తర్వాత తరానికి అదే అనుభవాన్ని సమూయేలు కొనసాగిస్తున్నాడు. ఒక రాయిని నిలబెట్టాడు, ఆ రాయికి ఒక పేరు పెట్టాడు, అది ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. అంటే ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు ఉపదేశించిన దేవుడు, ఇక నుండి ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే మాట. ఎబెనెజర్లో 2 పదాలు ఉన్నాయి. ఎబెనెజర్లో ఎబెన్ అంటే స్టోన్, రాయి అని, ఏజర్ అంటే హెల్పర్ అని. అవును, రాయి కదలదు, రాయి స్థిరత్వం, రాయి బలం, రాయి పగలగొట్టబడదు. ఈ రాయి క్రీస్తు ప్రభు అయితే, చివరిగా ఒక మాట చెప్తాను, ఆ రాయి నీకు సహాయం చేసింది, ఇప్పటిదాకా తోడుగా ఉన్నది, నడిపించింది, ఉపదేశించి ప్రతి కీళ్ళ నుండి తప్పించింది, శత్రువుల చేతుల నుండి తప్పించింది. ఈ దినాన ఈ 54 సంవత్సరాల ఈ సంఘ వార్షికంలో దేవుడు నిన్ను నిలబెట్టలేదా? ఆయన సహాయం చేయలేదా? అయితే ఆ రాయిలో మార్పు లేదు, క్రీస్తులో మార్పు లేదు. దేవుడు అంటున్నాడు, యెహోవానైనా నేను మార్పు లేనివాడను. కాబట్టి ఆ రాయిని చూసినప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఇదిగో రాయిని చూడండి, ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. ఇంతవరకు నడిపించాడు, ఇక ముందు నడిపిస్తాడు. ఈ 54 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేవుడు సహాయం చేశాడు. ఇదిగో మన మధ్య ఉన్నాడు, ఇంకా సహాయం చేస్తాడు. 54 సంవత్సరాలు నడిపించాడు, ఇప్పటిదాకా నడిపించాడు, ఇంకా నడిపిస్తాడు. కాబట్టి ఈ దినాన ఈ ఇజ్రాయేల్ చేసిన ఈ 12 రెజల్యూషన్స్ దగ్గరుండి చెప్తున్నాడు, సాక్షులుగా బ్రతకండి. ఎలాగో తెలుసా? మీరు సాక్షులుగా. అందుకే ఆ రాయిని అక్కడ నిలిపెను, కావలి కోట. ఇదిగో మనం ఏం చేయాలి తెలుసా? కావలి కాయాలి. ఈ సంఘానికి కావలి కాయాలి, మన బాధ్యత. సంఘమునికి ఎవరు వస్తున్నారు? సంఘములు ఇంకెవరు రావాలి? సంఘమును కావలి కాయాలి. ఎజ్గేల్తో దేవుడు అన్నాడు, ఎజ్గేల్, ఇశ్రాయేలీయులకు నిన్ను కావలిగా నియమించితని, జాగ్రత్త. కావలి మనమే, సంఘాన్ని కాయాలక, సంఘమును కాపలా కాసుకోవాలి, జాగ్రత్త. రెండోది, ఒక పక్క కాపలా కాయాలి, అదే మనకు మిస్పా కావలి కోట, ప్రార్థన కోట. రెండోది షేను, కత్తెర వేయబడిన పలు వరుసతో ఆయన గురించి సాక్షులుగా బ్రతకాలి. అటువంటి కృప, ఆధిక్యత దేవుడు ఈ 54 సంవత్సరాల వసంతాల్లో తెలుగు క్రైస్తవ సంఘం నేషనల్ ఇవాంజలికల్ చర్చ్ బహ్రెయిన్ దేవుడు ఇంతవరకు తోడుగున్నాడు, ఇక ముందు కూడా తోడుగుంటాడు. ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. అయితే ఈ దినాన ఈ 12 అంశాలు మీరు ఇంటికి వెళ్ళి ఈ రెజల్యూషన్స్ ఇయ్యాయి మీకు. నేనేం చేయాలి? రేపటి నుంచే నా సంఘము కొరకు నేనేం చేయాలి? ఏం ప్రయాసపడాలి? మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేస్తున్నాను, ఏమి నష్టపోవాలి? ఇంకొక అడుగు ముందుకేస్తున్నాను, ఎంతగా కరిగిపోవాలి? బహ్రెయిన్ వదిలిపెట్టేటప్పుడు ఈ సంఘము కొరకు మీరు నష్టపోండి, ఈ సంఘము కొరకు కరిగిపోండి. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్ర, విత్తబడిన వాక్యం మా కొరకు దీవించాను ప్రభా. మేము అనుకోలేదు, వ్యక్తిగతంగా నేను అనుకోలేదు, నా ప్రణాళిక వేరుగా ఉంది, మరొక దేశానికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇది మేము ఎక్కడుండడం మీ చిత్తమైంది దేవా. ఈ 54వ సంఘ వార్షికోత్సవంలోకి నడిపించారు ప్రభా. ఒక్కొక్క పెద్దల గురించి,
ప్రయాసపడిన వారి గురించి చదువుతుంటే ప్రభా మా హృదయం ఎంతో కరిగిపోయింది నాయన. నిజమే, వారి ప్రయాస, వారి కష్టం, వారి కన్నీరు, వారి దుఃఖం ప్రభా, వారి తగ్గింపు నాయనా, వారు నష్టపోయారు, వారు కరిగిపోయారు. అందుకే ఇంతగా ప్రభా ఈ సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు ప్రభా. ఆ కోవలో మేము ఆ వరుసలో నిలబడి ఉండడానికి మీరు కృపనిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా దైవ సేవకుల కుటుంబాన్ని ప్రభా మరి వారి ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే సంఘ వృద్ధికి కారణం అవడానికి సహాయం చేశారు ప్రభా. కమిటీ వారిని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆలోచన నుంచి వారందరూ కలిసికట్టుగా జట్టు పనిగా ప్రయాసపడబట్టే నైనా ఇంత గొప్పగా ప్రభా ఈ కూడికలు ప్రభా జయజయకారంగా జరగడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీరు ఎబినేజర్ నైనా ఇంతవరకు సహాయం చేశారు, ఇక ముందు చేస్తారు. ఇంతవరకు తోడుగున్నారు, ఇక నుంచి ప్రభా తోడుగా ఉంటారు. మీ ఘనమైన నామంలో ఇంకా ప్రభా ఈ సంఘాన్ని, సంఘ సరిహద్దులను విశాలపరచండి. ప్రతి పరిచర్య నిండారులుగా దీవించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా నాకు మరి ఈ అవకాశాన్ని మరి నాకు ప్రేమతో ఈ ఆహ్వానించిన దైవ సేవకులు సునీల్ గారు కుటుంబానికి, పార్శ్వమ గారికి, బిడ్డలిద్దరికీ, ప్రత్యేకంగా మరి ఈశ్వర్ గారికి. ఈశ్వర్ గారు వాయిస్లో ఒకటి ఉంది క్వాలిటీ, ఎందుకంటే ఆయనకి నేను ఎప్పుడు నో చెప్పలేను. అది మెయిన్. ఈశ్వర్ గారి వాయిస్కి నేను ఎప్పుడు నో చెప్పలేను. ఆయన ఒబీడియన్సు వాస్తవంగా లాస్ట్ దాకా ఈశ్వర్ గారు ఒక మాట చెప్పారు. ఇట్లా ఫోన్ చేయగానే ఎందుకో నాకు ఈశ్వర్ గారు ఫోన్ చేశారు, పక్క అలజడు మీటింగ్స్ ఉన్నాయా, మీటింగ్స్ ఉంటే నేనేం చేయాలని మాట్లాడతానే ఆలోచించాను. బట్ ఇది దేవుని చిత్తమని నేను భావించి వెంటనే చెప్పాను. మరి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇది అయిన తర్వాత నేను మళ్ళీ నేపాల్ వెళ్ళాలి, అక్కడ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి, సంఘానికి ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.